తెలివైనవాడు మైనస్ తెలివిలేనివాడు ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరి పేరు విహాన్. అతను చాలా తెలివైనవాడు. మరొకరి పేరు రాము. అతను మంచి మనసున్నవాడే కాని ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునేవాడు. ఒకరోజు ఇద్దరూ అడవిలో నడుస్తూ ఉండగా దారిలో ఒక సంచి కనిపించింది. అందులో బంగారు నాణేలు ఉన్నాయి. రాము వెంటనే ఆనందంతో, ఇవి మనకే దొరికాయి, వెంటనే తీసుకెళ్ళిపోదాం అన్నాడు. విహాన్ మాత్రం ప్రశాంతంగా, ఆగు, ఎవరో పోగొట్టుకుని ఉండొచ్చు. ముందు గ్రామ పెద్దకు చెప్పి యజమానిని వెతుకుదాం అన్నాడు. రాము వినలేదు. సంచిని ఇంటికి తీసుకెళ్లి దాచేశాడు. మరుసటి రోజు రాజు సైనికులు గ్రామానికి వచ్చారు. ఒక వ్యాపారి తన బంగారు నాణేల సంచి పోయిందని ఫిర్యాదు చేశాడు. విచారణలో రాము దగ్గరే సంచి ఉందని తెలిసిపోయింది. రాము భయంతో వణికిపోయాడు. అప్పుడు విహాన్ ముందుకు వచ్చి, మహారాజా, రాము దొంగ కాదు, ఆలోచించకుండా తప్పుచేశాడు, అతనికి ఒక అవకాశమివ్వండి అని కోరాడు. రాజు విహాన్ నిజాయితీకి మెచ్చి వ్యాపారికి సంచి తిరిగి ఇచ్చాడు. రాముకు హెచ్చరిక మాత్రమే ఇచ్చాడు. ఆ రోజు రాము విహాన్ను చూసి, తెలివి అంటే ఎక్కువ చదువు కాదు, పనిచేసే ముందు ఫలితాల గురించి ఆలోచించడం అని ఇప్పుడు అర్థమైంది అన్నాడు. విహాన్ చిరునవ్వుతో, మంచి మనసు ఉండటం గొప్పది, కాని మంచి నిర్ణయం తీసుకోవడం ఇంకా గొప్పది అని చెప్పాడు. నీతి: తెలివైనవాడు నిర్ణయం తీసుకునే ముందు ఆలోచిస్తాడు. తెలివిలేనివాడు ముందుగా పనిచేసి తరువాత పశ్చాత్తాపపడతాడు. నిజమైన తెలివి అనేది జ్ఞానం, నిజాయితీ, ఓర్పు కలిసినప్పుడు వస్తుంది.